అందరికీ జై గురుదత్ అండి. ఈరోజు మనమైతే ఈ వీడియోలో కురుపురంని దర్శించుకుందాము. మనమైతే లాస్ట్ వీడియోస్‌లో నర్సోబవాడి, ఔదుంబర్ అలాగే ఇంకా షిరోల గ్రామము, గాన్గాపురము అన్నీ దర్శించుకున్నాం కదా! ఈరోజు ఈ వీడియోలో అయితే కురుపురం అనమాట. మీకు మెయిన్‌గా అయితే కురుపురం రావడానికి 2 రూట్స్ ఉన్నాయండి. ఒకటి రాయచూర్ నుంచి, ఇంకోటి మక్తల్ నుంచి. మక్తల్ నుంచి వచ్చే వాళ్ళైతే బోట్ దాటాలండి. రాయచూర్ నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఒక 5 మంత్స్ అయిందనుకుంటా అండి బ్రిడ్జ్ వేశారు. డైరెక్ట్ వెహికల్స్‌తో వచ్చేయచ్చండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అయితే దత్తాత్రేయ స్వామివారి ఫస్ట్ అంశ అనమాట. స్వామివారు పిఠాపురంలో జన్మించారు. అండ్ ఇక్కడ కురుపురంలో 14 ఇయర్స్ తపస్సు చేసుకుని కృష్ణానదిలో అంతర్ధానమయ్యారండి. ఆ ఏజ్ కృష్ణ ద్వాదశి రోజున. ఇక స్వామివారు ఇక్కడ 14 ఇయర్స్ తపస్సు చేసుకున్న తర్వాత అంతర్ధానమయ్యారు. ఎన్నో మిరాకిల్స్ చేశారు ఇక్కడైతే. ఇక మనం మెయిన్ టెంపుల్ చూద్దామండి. ఇదైతే మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్దాం. ఇక్కడ పూజారి గారు అయితే చెప్పారు, ఎప్పుడైతే మనము ఈ టెంపుల్ లోపలికి వస్తామో అక్కడి నుంచి ఆ టెంపుల్ ప్రాంగణం మొత్తం స్వామి శక్తి అయితే నిండి ఉన్నదంట అండి. ఇక స్వామి గుడికి ఎదురుగానే మనకి ఔదుంబర్ మేడి చెట్టు అయితే ఉన్నది. మనము స్వామి గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేద్దామండి. ఇక్కడ చెట్టు కింద అయితే నాగసర్పాలు ఉన్నాయి. అలాగే మనకి స్వామికి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఉంటారండి. ఈ గుడిలో మనం ఎప్పుడైనా సరే మనకి స్వామి ఆజ్ఞ లేనిదే మనము ఎప్పటికీ ఈ గుడికి రాలేము. వచ్చామంటే మనము ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలండి. ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఈ టెంపుల్కి రావడం అంటే స్వామి ఆజ్ఞ లేకుండా మనం అస్సలు రాలేమండి. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మనము నామజపము అలాగే స్తోత్రాలు చదువుకోవడము, ధ్యానం అయి చేసుకోవాలండి. ఇక ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకూడదండి. 1 మినిట్ కూడా మనం ఎలాంటి వేస్ట్ వర్డ్స్ యూస్ చేయకూడదు. మాట్లాడడం అది కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ రాకపోతే ఇక్కడైతే బోర్డ్స్ పెట్టారు. మీరు అవి చూసైనా చదువుకోవచ్చు, లేదా మీ మొబైల్లో చూసైనా చదువుకోవచ్చు. ఇక ఈ టెంపుల్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ చదవడానికి ఏమీ రాలేదనుకోండి, జస్ట్ ఒక ప్లేస్లో కూర్చుని టెంపుల్ లోపల ఎక్కడైనా సరే కూర్చుని సైలెంట్గా నామం చెప్పుకోండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పి అదొక్కటి చాలు. భక్తితో చెప్పుకుంటే మీరు స్తోత్రాలే చదివేయాలి నాకు రావు అని ఎలాంటి ఫీలింగ్ వద్దండి. ఇక మీరు ఒక నామం చెప్పుకున్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే మెన్స్ అయితే ఖచ్చితంగా పంచ ఉండాలండి. అండ్ లేడీస్ అయితే ఖచ్చితంగా జీన్స్ ఇవైతే అస్సలు అలో లేదు. మీకు లోపలికి వెళ్తే పూజారులు లోపల దర్శనం అయితే చేసుకోనివ్వరు. ఖచ్చితంగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మంటారు. లేదంటే పంచ కట్టుకోవాల్సిందే మీరైనా సరే. శారీ అనేది కంపల్సరీ, లేదంటే లాంగ్ టాప్ ఉండాలండి. జీన్స్ అయితే అస్సలు అలో లేదు. ఎందుకంటే ఇది పీఠస్థానము. స్వామివారైతే ఇక్కడ ధ్యానమై చేసుకున్నారండి. అందుకే మన డ్రెస్సింగ్ సెన్స్ అయితే నీట్గా ఉండాలి. జీన్స్ అస్సలు లేదు, ఇప్పుడే చెప్తున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా జీన్స్లో వెళ్ళుంటే అక్కడ ఖచ్చితంగా పంచ అవి ఉంటాయి. వాళ్ళే ఫెసిలిటీ చేస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయి వెళ్ళిపోయినా సరే మీరు అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడైతే బోర్డ్స్ కూడా పెట్టారండి, ఎలాంటి డ్రెస్లో వెళ్ళాలి టెంపుల్లోకి అని చెప్పి. ఇదైతే బ్యాక్ సైడ్ హాల్. మేము వచ్చిన 2 డేస్కి అయితే ఇక్కడ గోవా నుంచి ఒక బ్యాచ్ వచ్చారనమాట. వాళ్ళు ఇక్కడ స్వామి ఫోటో పెట్టి దీపం పెట్టి వాళ్ళు నామం చెప్పుకుంటూ ఉన్నారండి. ఇక ఇక్కడైతే మనకి స్టే చేయొచ్చండి. ఎలాంటి భయం లేదు, ఏమీ రావు. ఇంకా మీరు ఎవరన్నా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ 1000 మెంబర్స్ దాకా పడుకోవచ్చండి. స్టే చేయడానికి ఉంటుంది. ఎలాంటి భయం అయితే ఉండదు. వీళ్ళైతే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామంని జపిస్తూ ఉన్నారండి. ఇక్కడ హాల్ ఉన్నది. ఇక్కడైతే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీకు ఏదన్నా వాటర్ ప్రాబ్లం అనిపిస్తే కానీ మీరు బాటిల్స్ అయినా కొనుక్కోవచ్చు. షాప్ ఉంటుంది. ఈయనైతే పండిట్జీ అండి. స్వామివారి పాదుకులకి అలాగే చెట్టుకైతే నీళ్లు పోస్తూ ఉన్నారు. ఇంకా మనం మెయిన్ టెంపుల్ నుంచి ఈ సైడ్ రూమ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడే ఒక రూట్ ఉంటుంది పక్కన. ఈ రూట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే ఇక్కడే చెట్టు ఉంటుందండి. ఇది అయితే చాలా థౌజండ్స్ క్రితం చెట్టు. అండ్ ఇక్కడైతే గోశాల కూడా ఉన్నదండి.
మీరు దర్శించుకోవచ్చు. అండ్ దండం పెట్టుకొని వాళ్ళేమన్నా గోపూజ చేపించుకోవాలన్నా అక్కడ పంతుల్ని అడిగితే వాళ్ళు చేపిస్తారండి. మనము ఇలాగ స్ట్రెయిట్‌గా వెళ్ళామంటే మర్రి చెట్టు ఉంటుందండి. ఇదైతే చాలా థౌజండ్స్ క్రితంది. ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చాతుర్మాసం చేసినప్పుడు చెట్టండి. దానికంటే ముందు నుంచే ఉన్నది. అండ్ ఇక్కడైతే మేము ఊడలు పట్టుకొని ఇలాగ ఆడాము కాసేపు. అండ్ మేమైతే ఇక్కడ చాలా బాగా జపము చెప్పుకున్నామండి. అండ్ స్తోత్రాలు చదువుకున్నాము. ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారైతే ఒక ఫ్యామిలీకి ప్రాబ్లమ్ ఉన్నదని చెప్పి స్వామి దగ్గరకొస్తే స్వామివారు ఒక స్తోత్రం చెప్పారండి. ఇది వాళ్ళకొకటే కాదు, ఈ స్తోత్రం అయితే స్వామివారే వారి చేత పలికించారు. ఎవరికి ఏ కష్టమున్నా సరే ఖచ్చితంగా తీరుతుందండి. మీకు ఎవరికన్నా కష్టముంటే ఇది ఖచ్చితంగా డైలీ చదువుకోండి. ఆ స్తోత్రం ఏంటంటే ఘోర కష్టోద్ధరణ స్తోత్రం అండి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మేము అది చదివి అండ్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తామండి. మీరు చూసి చదువుకోవచ్చు. ఇక మనము ఇది చెట్టు కాడ అన్నాను కదండీ! ఇది మర్రి చెట్టు కింద టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ స్వామి పాదుకలున్నాయి. అండ్ స్వామివారు కూడా ఉన్నారు. మనమైతే చూద్దాం రండి. ఇవైతే స్వామివారి పాదుకలనమాట. అందరూ దర్శించుకోండి. ఇక చూడండి, ఇదైతే చాలా పెద్ద చెట్టండి. ఇంకా కట్ చేస్తున్నారు, లేదంటే ఇంకా పెద్దదవుతుంది. మనం స్వామివారిని చూద్దామండి. ఇక్కడ నేనైతే ఒక మిరాకిల్ చెప్తాను. ఇక్కడ మీరు సైడ్ ఒక అక్కని చూసారు కదా! ఆ అక్కకి అనిపించిందంట ఒక 2 వీక్స్ బ్యాక్ ఎప్పుడో స్వామికి నన్ను కంప్లీట్ చెయ్యి అని చెప్పి అక్కకి అర్థం కాలేదు. సో, ఇక్కడ పండిత్ అని చెప్పాను కదా! ఆయన ఇక స్వామికి పెయింట్ ఇదయిందనమాట. సో, పెయింట్ వేస్తావా అని అక్కని అడిగారు. అప్పుడు అర్థమైంది ఆ అక్కకి నన్ను కంప్లీట్ చేయని చెప్పిన వర్డ్‌కి స్వామికి పెయింట్ ఎయ్యాలని చెప్పి. ఇక మేము వెళ్ళినప్పుడైతే పెయింట్ లేదు. మేము తిరిగి వచ్చేసే ముందు రోజు నైట్ అండ్ ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే ఆ అక్క పెయింట్ ఎయడం స్టార్ట్ చేసింది. మీకు ఆ పెయింట్ ఏసింది తర్వాత కూడా చూపిస్తానండి. అండ్ ఇంకా నేను ఈ వీడియో అంతా షూట్ చేసేటప్పటికి స్వామివారికైతే అభిషేకం చేసి ఇంకా హారతి అయితే ఇస్తున్నారనమాట పండిత్ గారు. మీరు చూద్దురు గాని. దిగంబర దిగంబర పాదవల్లభ దిగంబర. ఇదిగోండి హారతి అయితే ఇస్తున్నారు. ఇది మధ్యాహ్న హారతి అనమాట స్వామివారికి. ఇదైతే మధ్యాహ్న హారతి అండి. అండ్ ఈవినింగ్ హారతి అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత మెయిన్ టెంపుల్‌లో ఇస్తారండి. ఇంకా మనము హారతి అయిపోయిన తర్వాత మనకైతే ప్రసాదం అయి పెడతారు. మనం తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడ మెయిన్ టెంపుల్‌లో దర్శించుకోవచ్చు. మనకి మార్నింగ్ అభిషేకం అయితే చేస్తారు. మీరు కానీ ఎక్కువ జనం ఉన్నప్పుడు వస్తే కానీ టెంపుల్ ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంటుంది. అదే జనం చాలా తక్కువ ఉన్నారంటే టెంపుల్ గమ్మున క్లోజ్ చేసేస్తారండి. అండ్ విగ్రహం పెట్టిన తర్వాత మీరు దర్శించుకోవచ్చు. ముందు అభిషేకం చేసేటప్పుడు కూడా దర్శించుకోవచ్చు. ఇదైతే పెయింట్ వేసిన తర్వాత అండి స్వామివారు. ఇక స్వామివారు ఎంత ఇచ్చేసుకున్నారంటే స్వామివారు పెయింట్ వేయించుకున్న నెక్స్ట్ డేనే ఒక డెవోటీ అయితే స్వామివారికి ప్రభ సమర్పించుకున్నారండి. అది స్వామివారి ప్లానింగ్ అండి. ఇక మనమైతే చెట్టు నుంచి గుహ దగ్గరికి వెళ్దామండి. ఈ గుహలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి గారైతే చాతుర్మాసం చేశారండి. మనం ఈ గుహలోకి వెళ్దాము. ఇది ఒక 6 months క్లోజ్ చేసేసారండి. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేశారు. మీరు కానీ లోపలికి వెళ్ళాలంటే ఒక టార్చ్ లైట్ అయితే తీసుకుని వెళ్ళండి. మీ ఫోన్లోనే ఉంటుంది టార్చ్ అయితే. ఇక ఇక్కడ స్టార్టింగ్ ఈ వాసుదేవానంద సరస్వతి గారి ఫోటో అండ్ విగ్రహం అయి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి, శ్రీపాద స్వామి. ఇదే లాస్ట్ కదండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ శివలింగం అయితే ఉంటుంది. మీరైతే ఆ శివలింగాన్ని కూడా దర్శించుకోండి. కొంచెం ముందుకెళ్తే ఉంటుంది, అదేం పెద్ద ఇది కాదు. ఇక దర్శించుకోండి. చూడండి, మనమైతే ముట్టుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక ఇక్కడ కూడా అఖండ దీపం ఉంటుంది. అండ్ ఇందాక స్వామివారిని చూపించాను కదండి శ్రీపాద స్వామిని, అక్కడ కూడా అఖండ దీపం ఉంటుందండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మనం ఈ నామం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఈ నామం అయితే ఇక్కడే వాసుదేవానంద స్వామి గారు అయితే మనకి ఇచ్చారనమాట. అండ్ మనము గుహ నుంచి పైకి వస్తే కానీ
ఇక్కడ కూడా పైన శివలింగం ఉంటుంది. డైలీ అభిషేకం చేస్తారండి. ఇంకా మనము శివలింగం చుట్టూరు కూడా ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. శివలింగం స్వామికి ఎదురుంగానే నందీశ్వరుడు కూడా ఉంటారండి. మనకి ఇక్కడ మీరు కానీ పిల్లలతో వస్తే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ అయితే లేదు పైన. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అండ్ మనము ఇక్కడ కూడా చుట్టూరు ప్రదక్షిణ చేద్దాము. ఇక్కడ కూడా ఒక మర్రి చెట్టు అయితే ఉన్నదన్నమాట. ఇది కొంచెం చిన్నది. అండ్ మీరైతే చూడవచ్చు ఈ వీడియోలో. మనం శివలింగం చుట్టూరు కూడా ఒక ప్రదక్షిణ చేసాం కదండి. ఇంకా ఆ గుహకి కిందే ఎదురుంగా అయితే స్వామి సమర్థ, మనము అక్కలకోటలు చూస్తాం కదండి, శ్రీ స్వామి సమర్థ స్వామి గారు. అండ్ ఈ సైడ్ నరసింహ సరస్వతి స్వామి గారు అయితే ఉంటారండి. ఇంకా మనమైతే కురుపురం దర్శించుకున్నాం కదా. ఇది ఇంకొక మిరాకిల్ చెప్తాను చూడండి. స్వామివారు పెయింట్ వేసినప్పుడు చాలా సైలెంట్గా ఏంటో నవ్వనట్టు అనిపించారు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ 2 డేస్కి అయితే స్వామివారు చాలా చేంజ్ అయిపోయారండి. డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చండి ఎంత డిఫరెంట్గా ఉన్నారో. ఇదైతే స్టార్టింగ్ డే ఈ సైడ్ ఉన్నది. అండ్ ఇక్కడ అలంకారం చేశాక ఒక 2 to 3 డేస్ తర్వాత అండి స్వామివారు ఎంత నవ్వుతున్నారో చూడండి. అండ్ స్వామివారి ప్లానింగ్ చూడండి. పెయింట్ వేయించుకున్న తర్వాత అయితే ఒకళ్ళు అయితే స్వామివారికి ప్రభ తెచ్చారండి. ఇంకా ఆయన అయితే ప్రభ తెచ్చిన ఆయన అయితే స్వామి దగ్గరికి కురుపురం అయితే 20 years నుంచి వస్తున్నారంటండి. 2002 నుంచి అనుకుంటా, 2002 or 2003 చెప్పారండి. ఇంకా మనమైతే ఈ వీడియోలో కురుపురం దర్శించుకున్నాం కదండి. మీ ఫీలింగ్ ఎలా ఉన్నదో చెప్పండి. అండ్ జై గురుదేవ దత్త.